నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయడం మొదలుపెట్టాము. అండ్ చాలా కీ ఫ్యాక్టర్ ఇది ఒకవేళ మీరు మిస్ అయ్యారనుకోండి, ఎపిసోడ్ 1లో ఎస్ చక్రవర్తి గారు చెప్పిన విషయము మీరు తప్పకుండా పప్పులో కాలేస్తారు, లాసెస్ అనేది తప్పదు. సో అందులోనే భాగంగా నేను ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ని అడగబోతున్నాను ఇంకా కాబోయే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి. ఎస్ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు సార్. ఇన్ఫ్యాక్ట్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముఖ్యంగా సార్, మీరు ఇప్పటిదాకా ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా మేనేజ్మెంట్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఆ విషయం కాస్త మన ప్రేక్షకులు గమనించారంటే తప్పకుండా చాలా లాభాల్లో ఉంటారు. సో ఇందులోనే ఈ మేనేజ్మెంట్ విషయాల్లోనే కాకుండా ఇంకా వేరే పరిగణనలో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఆర్ పాయింట్ వైజ్ సెకండ్ పాయింట్ ఆర్ థర్డ్ పాయింట్ ఉంటే కాస్త చెప్పండి. చెప్తాను. సింగారు చెప్పాను కదా, ఇందాక మొట్టమొదటినే చెప్పాను. ఫండ్ అనాలిసిస్ అంటే ఒక బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అబ్జర్వ్ చేయడమే కాదు, చాలా విషయాలు పరిగణలో తీసుకోవాలని. దాంట్లో ఇప్పుడు మన మేనేజ్మెంట్ గురించి ఇంతకుముందు టాపిక్లో డిస్కస్ చేసాం. ది యాటిట్యూడ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అబ్జర్వింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపద పెంచే మనస్తత్వం ఉందా, తన సంపద పెంచుకుంటూ ప్రజలకు పంచకుండా వెళ్ళిపోయే మనస్తత్వం ఉందా అనేది గమనించుకోండి. దానికి ఒక 10 సంవత్సరాల చాటు చూస్తే అతని యొక్క మేనేజ్మెంట్ యొక్క యాటిట్యూడ్ మనకు అర్థమవుతుందని చెప్పాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో పాయింట్ చెప్పబోతున్నా. ఎప్పుడు అండి మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేనేజ్మెంట్ యాటిట్యూడ్ గమనించాం. రెండోది వచ్చేసరికండి సెక్టార్. స్టాక్ మార్కెట్లో గొప్ప విషయం చెప్తారండి. పాజిటివ్ ఒక కంపెనీ అప్కమింగ్ సెక్టార్లో ఉంది, ఒక కంపెనీ అప్కమింగ్ సెక్టార్లో, కానీ వరస్ట్గా ఉంది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. సెక్టార్ చాలా అప్కమింగ్ పాజిటివ్గా ఉంది సెక్టార్, కంపెనీ పనితీరు పరమ వరస్ట్గా ఉంది, ఆపోజిట్లో ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. రెండోది, ఒక కంపెనీ తీరు సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, బట్ సెక్టారు అవుట్డేటెడ్, వరస్ట్గా ఉంది సెక్టార్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రజలు బాగా గమనించండి. సెక్టారు అప్కమింగ్ అద్భుతంగా ఉంది, కంపెనీ పెర్ఫార్మెన్స్ వరస్ట్ అన్నాం కదా, ఇక్కడ కంపెనీ ఈ షేర్ కొంటాం బెటర్. ఎప్పుడు సెక్టార్ అనే దానికి అంత ప్రాక్టీస్తాం. ఓకే, ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో అప్కమింగ్ సెక్టార్స్ ఏవనే చూసుకొని వాటిలో స్టాక్స్ బెటర్ కంపెనీ పికప్ చేసుకునే వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు అవుట్డేటెడ్ సెక్టార్లో ఎంత గొప్ప కంపెనీ పికప్ చేసుకున్నా పర్ఫామ్ చేయలేదు. అది ప్రాపర్లీ పెర్ఫార్మింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అందువల్ల ఆ సెక్టార్ అనేటువంటిది రాబోయే రోజులు ఏముంటాయి, నెక్స్ట్ రాబోయే ర్యాలీ, నెక్స్ట్ ఇప్పుడు కరెక్షన్ వస్తుంది, మేజర్ కరెక్షన్ విల్ సీ, నో డౌట్. ఇన్ 2022 మేజర్ కరెక్షన్ విల్ సీ. ఆఫ్టర్ దట్ సీ మై ఫ్రెండ్, మనం ఇలా మాట్లాడుకునేప్పుడు 18,000కి దగ్గరలో, అంటే 17,800 ఆడ్ ఉంది వాళ్ళ నిఫ్టీ, 17,800 ఆడ్ ఉంది, నేను ఇప్పుడు చూశాను. సో ఇక్కడి నుంచి మేబీ కొంచెం పెరిగితే, ఇక్కడ నేను దానికి నిఫ్టీ కూడా క్లోజింగ్లో చెప్తాను ఎంత జాగ్రత్తగా ఉండాలనేది వాళ్ళే చెప్తాను. సో ఈ సెక్టార్ నెక్స్ట్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఏ సెక్టార్ పట్టుకుంటే బాగుంటుందండి రాబోయే రోజులకి అని అడిగితే, నెక్స్ట్ అప్కమింగ్ సెక్టార్స్ ఫోకస్ సెక్టార్లు ఏంటంటే అండి, మొట్టమొదటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అనే కాదు, డిజిటల్ టెక్నాలజీ కంపెనీస్ కూడా పట్టుకోండి, సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ కూడా పట్టుకోండి. అంటే మీకు ఈ మధ్యకాలంలో చాలామంది విని ఉంటారు, చిప్ అని మనకు షార్టేజ్ వచ్చింది అని. అవునండి, ఎస్ విన్నారు కదా. అవును, అదంతా మనకు డిజిటల్ టెక్నాలజీ సంబంధించినవి ఇవన్నీ కూడా. ఓకే, ఈ చిప్ అనేటువంటివి చాలా మంది చిప్ అనుకుంటే ఏదో వర్క్ షోల్డరింగ్ చేయటం అనుకుంటారు, దాని వెనక చాలా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కారు ఆటోమేటేషన్ ఉంటుంది, లోపల చిప్ ఉంటుంది, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ లోపల ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ కమ్ ఎలక్ట్రానిక్స్ రెండు కలిపి వస్తాయి. కరెక్ట్, ప్రోగ్రామింగ్ ప్లస్ ఇవన్నీ కలిపి ఉంటాయి. అవునండి. అందువల్ల మీరు ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఫోకసింగ్ సెక్టార్ ఏంటంటే మీకు డిజిటలైజేషన్ ఏ కంపెనీలు అవుతున్నాయి, సాఫ్ట్వేర్ కమ్ డిజిటలైజేషన్ కంపెనీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాంటి కంపెనీలు చూస్ చేసుకుంటారంటే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండి, అంటే చిప్ బేస్ కంపెనీస్, అంటే సెమీ కండక్టర్ చిప్స్ అంటాం చూసా, అలాంటి కంపెనీలు పట్టుకోండి. ఏది కరెక్షన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు అప్రాధానంగా పెరిగిపోయింది ఈ టైంలో, మీరు నేను ఏంటి అప్పర్ సర్క్యూట్ మీద వెళ్ళిపోతున్నాయి, కొట్టేటప్పుడు డౌన్ సర్క్యూట్ కొట్టేస్తారు. కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ర్యాలీకి మార్కెట్ బాటమ్ అవుట్ అయినప్పుడు ఇలాంటి కంపెనీలు చూసుకోండి ఒకటి. రెండోది వచ్చేసరికేనండి, మీకు ఈ డిజిటలైజేషన్ అన్నని చెప్పాను కదా, డిజిటల్లో మీకు అద్భుతమైనది ఇంకోటి ఏంటంటే అండి,
డేటా అంతా ఇండియాలో సర్వ్ చేయాలి రాబోయే రోజులు. డేటా మొత్తం ఇండియాలో స్టోర్ చేసి తీసుకోవాలి. అవును, ఇప్పుడు ఆల్రెడీ రూల్ పాస్ అయిపోయింది. డేటా మొత్తం రాబోయే రోజులు ఇండియాలోనే స్టోర్ చేయాలి. కరెక్ట్. అందువల్ల మీకు సర్వర్లు మెయింటైన్ చేసే కంపెనీలు ఉంటాయి, అంటే సర్వర్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఉంటాయి. ఏ కంపెనీ అయితే సర్వర్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఉన్నాయో అవి బాగా పికప్ చేయండి. ఎందుకంటే రాబోయేది 5G. అవును, ఇప్పుడున్న డేటాకి 10 రెట్లు డేటా వాడాల్సి వస్తుంది. అంత స్పీడు, అంత డేటా వాడేస్తారు. ఫ్యూచర్ కూడా చాలా ఉంది. మీకు అర్థమైందండి. అందువల్ల ఈ డేటా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందువల్ల మీకు అందుకనే నేను రికమెండ్ చేసినప్పుడు భారతీయ ఎయిర్టెల్ కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ మధ్య భారతీయ ఎయిర్టెల్ కరెక్షన్ వస్తే, ఒక మంచి కరెక్షన్లో భారతీయ ఎయిర్టెల్ పట్టుకున్న వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడరీ లాభాలు వస్తాయి. ఎందుకంటే 5G వచ్చిన తర్వాత ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్, భారతీయ ఎయిర్టెల్ నేను రికమెండ్ చేయడానికి చాలా ఫైనాన్షియల్ సౌండ్ కంపెనీ. ఓకే, చాలా సౌండ్ కంపెనీ ఫైనాన్షియల్గా. అందులో భారతీయ ఎయిర్టెల్ అనేది ఒక మంచి కరెక్షన్ అప్పుడు పట్టుకున్నటువంటి వాళ్ళకి మీరు ఊహించిన లాభాలు వస్తాయి. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. భారతీయ ఎయిర్టెల్ ఎందుకంటే మొత్తం డిజిటలైజేషను, మీకు డిజిటలైజేషన్లో ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు. డిజిటలైజేషన్లో ఈ స్మార్ట్ ఫోన్లు ఇలా మొత్తం కూడా మీకు డేటా బేస్ చేసుకున్నటువంటివి ఈ సర్వర్ కంపెనీస్, మైనింగ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ఇలాంటివి పట్టుకోండి మీరు. అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ డిజిటలైజేషన్, డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్నవి. కరెక్ట్. అర్థమైందా? సాఫ్ట్వేర్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్న కంపెనీలు ఏంటి, అలాంటి కంపెనీలు కనుక పట్టుకోగలిగితే మీకు ఊహించని లాభాలు వస్తాయి. అందులో ఇన్ఫోసిస్ ఒకటి మెయిన్ ఉందండి. ఇన్ఫోసిస్ చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కరెక్షన్ వస్తే నేను ఇన్ఫోసిస్ పట్టుకోమని చెబుతాను చాలామంది. ఓకే, ఇన్ఫోసిస్ ఒకటి, ఇటు భారతీయ ఎయిర్టెల్ ఒకటి. ఇక మైనింగ్ కంపెనీ అంటే సర్వర్ మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాను, మంచి కంపెనీలు ఏమున్నాయని. కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హైలో ఉన్నాయి. నేను ఏదైనా కరెక్షన్ వస్తుందేమో, కరెక్షన్ చెప్పి అంటే లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో రికమెండ్ చేద్దామనే ఉద్దేశంలో ఆగిపోయాను. అలాంటి కంపెనీలు అంటే మొత్తం ఓలా చెప్పానంటే సాఫ్ట్వేర్ కమ్ డిజిటల్ టెక్నాలజీ అవునండి డెవలప్ చేస్తున్న కంపెనీలు చూడండి. ఇవి చాలా అద్భుతమైంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి డేటా స్టోరేజ్, విపరీతంగా స్పేస్ కావాలి. 5G వచ్చిందంటే వాళ్ళు అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పే ఈ సెక్టార్లో ఉన్న కంపెనీలకి. రెండోది వచ్చేసరికండి అగ్రి బేస్డ్ అంటే మీకు అగ్రి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్. ఓహో, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిటెడ్. అగ్రి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ క్యాచ్ చేయండి, పట్టుకోండి, మీరు రీసెర్చ్ చేయండి. మంచి కంపెనీలు స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్. కరెక్షన్ వచ్చిన తర్వాత ఇలాంటి కంపెనీలు పట్టుకొని కనుక చౌకదారులో కొని ఒక 5-6 ఏళ్ళు కనుక హోల్డ్ చేయగలిగితే చాలా ఎక్స్ట్రాడరీ ప్రాఫిట్స్ వస్తాయి. నేను ఎందుకంటే వెయిటింగ్ ఫర్ కరెక్షన్. ఓకే, అందులో సెక్టార్ భవిష్యత్తున్న సెక్టార్లు ఏది? ఒకటి సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ టెక్నాలజీ. అక్కడ ఏం చెప్తాను, డేటా స్టోరేజ్ కంపెనీకి మంచి ప్రయారిటీ ఇవ్వన్నాను, భారతీయ ఎయిర్టెల్కి ఇవ్వన్నాను. ఎందుకంటే 5G వస్తుంది, అది డెప్ట్ ఫ్రీ కూడా అవుతుంది. ఫైనాన్షియల్ సౌండ్ కంపెనీ అది. అలాంటి కంపెనీలు డోటా మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ కంపెనీస్ స్టోరేజ్ కంపెనీస్ వచ్చేసరికి ఇప్పుడే చాలా వస్తున్నాయి కొన్ని కంపెనీలు, సెమీ కండక్టర్లు, చిప్, ఇవన్నీ. వీటిని కొంచెం మనం గమనించగలగాలి. అంటే పూర్తిగా వాటి గురించి అవగాహన లేకుండా ఏదో పెరుగుతున్నాయి కదా అని చెప్పకూడదు. కాస్త కరెక్ట్ అయిన తర్వాత అవి ఇదైన తర్వాత దాని గురించి ప్రాపర్ అవగాహన కలిగించుకొని ఏది బెస్ట్ కంపెనీ, ఏది కరెక్ట్ కాదు, ఆపర్ ఇందా చదువుతున్న మేనేజ్మెంట్ ఎవడు ఖచ్చితం ఎవడు కాదు చూసుకొని లాంగ్ రన్లో బేస్ చేసుకొని ఈ కంపెనీలు అప్రతిహతంగా పెరగబోతున్నాయి అని అప్పుడు మనం రికమెండ్ చేద్దాం. ఇంకో సీటింగ్లో కూర్చున్నప్పుడు ఓ కరెక్షన్ అయిపోయిన తర్వాత, సార్ మీరు అప్పుడు అన్నారు కదా ఏదో మంచి కంపెనీ ఒకటి చెప్పండి సార్ అంటే, ఈ కంపెనీలు మేనేజ్మెంట్ చాలా మంచిగా ఉందండి, ఆపరేషన్ స్టైల్ చాలా బాగుంది, నీట్గా ఉంది అని నేను చెప్తాను. ఏం కాలేదు, మీరు పెద్ద అనలిస్టు, మీకు అర్థమైందా? మీకు తెలియని విషయం కాదు నేను చెప్తుంది, మీకు తెలియని విషయాలను చెప్తున్నానని కాదు, ఏదో మీరు కూర్చున్నారు అర్థమైందా. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి, ఎందుకంటే మొత్తానికి మనం ఆలోచించేది ఇక్కడ ప్రేక్షకుల కోసం. అది తర్వాత వచ్చేసరికి ఈ సోషల్ మీడియా కూడా చాలా లైఫ్ ఉందండి. డిజిటల్ టెక్నాలజీ దాంట్లో సోషల్ మీడియా ఒకటి, మొబైల్ అర్థమైందా కంపెనీస్ ఒకటి. మీరు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ టూల్స్, ఇందా చెప్తున్నాయి సెమీ కండక్టర్ టూల్స్, ఎలక్ట్రానిక్ టూల్స్ అంటే అవన్నీ వస్తాయి, డివైజెస్ అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి కంపెనీలు పట్టుకోండి. లేటెస్ట్ టెక్నాలజీ తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ. తర్వాత అగ్రి బిజినెస్ చెప్పాను కదా, రెండోది. మూడోది అండి ఆటోమొబైల్లో ఎలక్ట్రికల్ బేస్డ్ అంటే ఎలక్ట్రికల్ కార్స్, ఇప్పుడు కాంపోనెంట్స్ వాడి అంటే ఎలక్ట్రికల్ కార్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మారుతి సుజుకి ఉందనుకోండి,
ఎలక్ట్రిక్లో కార్లోకి కన్వర్ట్ అవుతారో లేదు చూడాలి మనం. కరెక్ట్, వెయిట్ చేయాలి. ఇప్పుడు టాటా మోటార్ ఆల్రెడీ మేము వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వచ్చేసారు వాళ్ళు. అందువల్ల మీరేంటి రాబోయే ఆటోమొబైల్ సెక్టర్ ఫోకసింగ్ సెక్టర్, నో డౌట్. ఈ ఫోకసింగ్లో మనం ఏం చూడాలి, ఎవడు ఎలక్ట్రిక్ కార్స్ డెవలప్ చేస్తున్నాడు, మేజర్ ఫోకస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, ఆ కంపెనీ క్యాచ్ చేయాలి ఆటోమొబైల్ మీరు. అంతేగాని ఏ అడ్రస్డ్గా ఆటోమొబైల్ సెక్టర్ బాగుంటుంది కదా అని చెప్పి మనం ఆటోమొబైల్ అన్ని షేర్లు కొనమని నేను చెప్పట్లే. తర్వాత ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి, కరెక్ట్గా చెప్పారు. యాన్సరీస్ కాంపోనెంట్స్ అండ్ యాన్సరీస్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో కూడా మీరు ఈ ఎలక్ట్రికల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్కి కరెక్ట్ సూటబుల్గా ఏ కంపెనీస్ అయితే ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అర్థమైందండి, పార్ట్స్, స్పేర్ పార్ట్స్, యాన్సరీస్ ఇస్తున్నారు, అలాంటి కంపెనీలు క్యాచ్ చేయి. దానికి ఫ్యూచర్ చాలా ఉంది. ఇంకా సింగర్ మీరు బాగా రీసెర్చ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, మీరు ఇది పాయింట్ పట్టుకొని తప్పకుండా అర్థమైందా. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పారా, ఎలక్ట్రికల్ కంపెనీస్కి కాంపోనెంట్స్ అర్థమైనా, ఆటో యాన్సరీస్ అంటాం. దాంట్లో ఆటో యాన్సరీస్ సెక్టార్లో ఇండస్ట్రీలో ఏవి కరెక్ట్గా ఈ ఎలక్ట్రికల్ కంపెనీలకి స్పేర్ పార్ట్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ మేజర్ కంపెనీలు ఏమి ఉన్నాయి, ఇలాంటివి పట్టుకోండి. కరెక్షన్ వచ్చేప్పుడు తెగబడతాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఆటో యాన్సరీ ఇండస్ట్రీ అంటే నాకు ఎందుకు ఇష్టం అని చెబుతారేండి, మార్కెట్ కరెక్షన్ అప్పుడు తెగబడతాయి, పెరిగేటప్పుడు పెరగడం కూడా అట్లా పెరుగుతాయి. అవునండి, చాలా దారుణంగా పెరిగి కూర్చుంటాయి, చాలా స్పీడ్గా పడతాయి, చాలా స్పీడ్గా పెరుగుతుంటాయి. అందులో మీరు కరెక్షన్ అయిపోయిన తర్వాత అలాంటి కంపెనీలు పట్టుకొని అర్థమైందా, నేను రీసెర్చ్ చేస్తాను, మీరు రీసెర్చ్ చేసి మీకు ఏదో మంచి కంపెనీ దొరికితే నాకు ఫోన్ చేసి చక్రవర్తి గారు ఇది చూశానండి సూపర్గా ఉందండి చెప్పి షేర్ చేసుకోవచ్చు. ఇద్దరం ఒపీనియన్ షేరింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్, నో డౌట్. తర్వాతనండి స్టీల్ సెక్టార్ అండ్ సిమెంట్ సెక్టార్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా 5 ట్రిలియన్ ఎకానమీ అసలు డ్రీమ్ చేయలేరు, కుదరదు, అసలు కుదరదు. అందువల్ల అది జరగాలంటే సిమెంటు అండ్ స్టీల్కి ఖచ్చితంగా డిమాండ్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా అసలు కుదరదు. 5 ట్రిలియన్ ఎకానమీ రీచింగ్ నాట్ పాసిబుల్, 100%. సో అది రీచ్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖచ్చితంగా కొన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే. అలాంటప్పుడు ఆటోమేటిక్ దానికి ఇంపాక్ట్ ఏంటి దేని మీద ఉంటుంది, స్టీల్ మీదను సిమెంట్ మీద ఉంటుంది. అందువల్ల ఈ సెక్టార్లో కంపెనీలు కొంచెం ఫోకసింగ్ చేయమని బ్రైట్ సెక్టర్ అండి మీరు చెప్పింది. ఎస్. తర్వాత వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్ అండి, నాకు ఇష్టమైన సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్. నో డౌట్. ఎందుకు బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ ఎవర్ గ్రీన్ సెక్టార్, ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అదే. తర్వాత అసలు బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి, ఏ టైంలో అయినా. అందుకే బ్యాంకింగ్ స్టాక్స్ ఎప్పుడైనా కరెక్షన్ అయినప్పుడు కొనుక్కోమని చెబుతా. కాస్త మంచి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు చూసుకొని, మంచి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు చూసుకొని బాగా తక్కువలో ఉన్నాయని చూసి కనుక కొనుక్కుంటే ఊహించని డబ్బులు వస్తాయి. ఇంకోటి బ్యాంకింగ్ సెక్టార్ ఎవర్ గ్రీన్ సెక్టార్, దానికి అసలు ఇంకోటి అది ఎప్పుడు ఒకప్పుడు మంచి సెక్టార్ కాదు, ఒకప్పుడు మంచి సెక్టార్ అంటూ ఏముండవు. అవునండి, మార్కెట్ లిఫ్ట్ చేయాలంటే బ్యాంకింగ్ సెక్టార్ లిఫ్ట్ చేయకుండా అసలు మార్కెట్ లిఫ్ట్ చేయడం కుదరదు. నిఫ్టీ లిఫ్ట్ చేయటం అసలు అంత చేతిలో సెక్టార్ మేజర్ పార్ట్ ఇదే. అవును, నిఫ్టీ కన్స్ట్రక్ట్ విత్ 13 సెక్టార్స్ అని చెప్పాం కదా, ఆ 30 సెక్టార్ మేజర్ సెక్టార్ ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్స్. అందుకే దానికోసం స్పెషల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. చాలా బాగా చెప్పారు. అందువల్ల బ్యాంకింగ్ సెక్టార్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు మార్కెట్ కరెక్షన్ ఎప్పుడండి ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టార్లో మంచి స్టాక్స్ పికప్ చేయండి. నేనైతే మటుకండి ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇన్వెస్టర్ చెప్పేస్తున్నాం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాకు ఈ మధ్య బాగా నచ్చింది. సారీ, నాట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, సారీ కరూర్ వైశ్య బ్యాంక్. ఓకే, కేవీబీ నాకు చాలా ఇష్టమైన బ్యాంక్ ఏంటంటే కరూర్ వైశ్య బ్యాంక్ నాకు చాలా బాగా నచ్చింది బ్యాంక్. అది మంచి వాల్యుయేషన్ లో ఉంది, ఇంకా పడాలి. ఓకే, నేను కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను తొందరగాను నేను రికమెండ్ చేస్తే బిహెచ్ఎల్ పోయినప్పుడు క్రాష్ లో 100 రూపాయలు మీరు రికమెండ్ చేశాను. అసలు నేను సివిల్ లైసెన్స్ 12.5 రికమెండ్ చేశాను. నేను కారు సౌకర్యం ఉన్నప్పుడు చూస్తా. నేను ఎప్పుడండి పెరుగుతున్నప్పుడు బాగా హైలో ఉన్నప్పుడు రికమెండ్ చేయాలంటే నేను కొంచెం భయస్తుడండి. ఎందుకంటే 4-5 బేర్ మార్కెట్ చూసిన వాడికండి సడన్ గా రికమెండ్ చేయాలంటే కొంచెం భయపడతాను. ఫ్రాంక్లీ మీరు చెప్పిన ప్రైస్ కూడా చాలా కరెక్ట్ గా ఉంటాయి. ఆ రేట్ లో కొనుక్కునే వాళ్ళు కొనుక్కునేవాడికి పడదు. అంతే. ఇప్పుడు నేను చెప్పిన రేట్ మీద ఇప్పుడు బిహెచ్ఎల్ 100 రూపాయల మీద కొనుక్కుంటే 70 రూపాయలు వచ్చింది. 1.5 yearలోనే వచ్చేసింది. సివిల్ లైసెన్స్ 12.5 నేను చెప్పింది 500 అయిపోయింది. అసలు నేను చెప్పిన 1.5 yearకి 300 అయిపోయింది. అందువల్ల నేనేం చేస్తానంటే ఒక కరెక్షన్ కోసం వెయిట్ చేసిన తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ ట్రాక్ చేయమని చెబుతున్నాను ఇన్వెస్టర్స్. క్లోజ్గా చేయాలి, క్లోజ్గా ట్రాక్ చేస్తూ 30 రూపాయల దగ్గరకు వస్తే అక్కడి నుంచి సల్లంగా దిగుతుంటే కొంచెం 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 కొనుక్కుంటూ పోమని చెబుతుంటా. అక్యుములేట్ చేయాలి, అక్యుములేట్ చేస్తూ పోండి అని చెబుతుంటా. కరెక్ట్. అందువల్ల ఎప్పుడు కూడా సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మేనేజ్మెంట్ చెప్పాం,
రెండు సెక్టార్ అనేది ఎగ్జాక్ట్లీ అప్కమింగ్ సెక్టార్ ఏంటి, నెక్స్ట్ ఇయర్స్ లో కమింగ్ సెక్టార్స్ లో ఫోకస్ సెక్టార్స్ ఏంటంటే సింప్లిఫై చేసి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా రిపీట్ చేస్తున్నానండి. ఒకటి సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ కూడా డిజిటల్ టెక్నాలజీ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంపెనీలు పట్టుకోండి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు. రెండు వచ్చేసరికి భారతీయ ఎయిర్టెల్ లాంటివి, ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ 5G చాలా డేటా స్టోరేజ్కు అది డెప్ట్ ఫ్రీ అయిపోతుంది. విపరీతంగా ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న కంపెనీ భారతీయ ఎయిర్టెల్, అలాంటి స్టాక్ ఒకటి కరెక్షన్ ఆఫీసర్ పట్టుకోండి. రెండు మీకు డిజిటలైజేషన్ అవుతున్నప్పుడు అంటే ఓవరాల్ మొత్తం డిజిటలైజేషన్ పోయి డేటా అంతా ఇండియాలో స్టోర్ చేయాలన్నప్పుడు డేటా మైనింగ్ అండ్ ప్రాసెసింగ్ కంపెనీస్ పట్టుకోండి. ఇది అంతా ఒక సెక్టార్ కింద చెప్పాను. రెండోది అగ్రి బిజినెస్ వచ్చేసరికి మీకు ఒకటి ఏం చెప్పానంటే ఇందాక అగ్రి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ చెప్పాను. రెండు ఇథనాల్, షుగర్లో ఇథనాల్ చూడండి, షుగర్లో ఇథనాల్ ఒకటి చూడండి. ఇందా నేను మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. షుగర్లో ఇథనాల్ కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత చూడండి. ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ అడిగాడు ఎట్లా ఉంది చూడండి ఆ చార్ట్ అంటే అద్భుతంగా పెరుగుతుందని చెప్పి బలరాం కూర్చింది. అసలు వెంటనే ఫోన్ చేసి సారు 33% పెరిగిందండి జస్ట్ లాస్ట్ 10 daysలోనే అన్నాడు. ఎక్స్ట్రాడనరీ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు కొనమని నేను చెప్పను, మొన్న ఒక బ్రేక్అవుట్ తీసేటప్పుడు చెప్పాం, మంచి కరెక్షన్లో బ్రేక్అవుట్ తీయబోతున్నప్పుడు చెప్పాను 33% పెరిగింది. ఇప్పుడు ఏం చెప్తాను, కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. ఈ ఇథనాల్ కంపెనీలు అర్థమైనా షుగర్ ఇథనాల్ బేస్డ్ కంపెనీస్ చూసుకొని కొనుక్కోండి. ఇది ఒకటి చెప్తున్నాను. ఇక మూడు ఆటోమొబైల్, ఎలక్ట్రికల్. ఆటోమొబైల్ మామూలు కాదు, ఇవి కాంపోనెంట్స్ ప్లస్ దాంట్లో ఆటో యాక్సరీస్ దాంట్లో కాంపోనెంట్స్లో అవి ఎలక్ట్రానిక్ కార్స్కి ఇది చేసుకొని వెళ్తున్న కంపెనీ, అలాంటివి చూడమని చెప్పాను. తర్వాత ఆటోమొబైల్ కంపెనీలు అంటే టాటా మోటార్, అది అటు కన్వర్ట్ అయింది కాబట్టి అదో చెప్పాను. తర్వాత స్టీల్ అండ్ సిమెంట్ సెక్టార్ ఎప్పుడు ఫోకసింగ్ సెక్టార్, మీకు 5 trillion ఎకానమీ అవ్వాలంటే. మూడోది చెప్పాను బ్యాంకింగ్ కంపెనీస్, దాంట్లో కరూర్ వైసా బ్యాంక్ మై ఫేవరెట్ బ్యాంక్. కమింగ్ డేస్ అది కరెక్షన్ అయిన తర్వాత కొనుక్కోమని చెప్తున్నా. 30 కిందకు వస్తే కొనండి, 30 కిందకు వెళ్తుంటే అక్యుములేట్ చేసుకోవడం చెప్తున్నాను. ఇట్ వాస్ అ వెరీ ఎన్లైటనింగ్ సెషన్ మీతో. అండ్ అసలు సమయం గురించి అసలు తెలియనే లేదు, బికాస్ పాయింట్స్ అంతా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అసలు కళ్ళు మూసుకొని వీటిని ఫాలో అయితే చాలామంది లాభపడతారు. థ్యాంక్ యూ సార్.